నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. కష్టపడిపోతుంది మళ్ళీ అదే విషయం సార్. ఇప్పుడు ఇక్కడ వరకు మనం వాల్ వేసేసి స్లాబ్ వేసేస్తాం. బేసిక్గా మీరు ఆక్విడక్ట్ ఏ పర్పస్లో డిజైన్ చేస్తారు, దీన్ని మీకు దీని యూసేజ్ ఏంటి? అంటే ఏం లేదు సార్, మనకు వాగు కోర్సు క్రాసింగ్ ఉంది అనుకోండి, కన్సిడరబుల్ డిశ్చార్జ్ ఉంది అనేటటువంటి కింద వాగు కోర్సు పంపించేసి పైన యాక్టివేట్ కన్స్ట్రక్షన్ చేస్తాం సార్. డిసైబ్డ్ వాగు ఉంది, కింద వాగు వెళ్ళిపోతుంది. సో అంటే ఈ అబ్స్ట్రక్షన్ ఫర్ న్యాచురల్ వాగు ఉండకూడదు ఉన్నట్టు అంతే సార్. అంటే దిస్ ఇస్ రోడ్ అంతే, రోడ్ అంతే. ట్రాఫిక్ మూవ్మెంట్ ఇది వచ్చేసి దిస్ ఇస్ ఫర్ వాటర్ ట్రాన్సిషన్ మూవింగ్. మామూలుగా మనం న్యాచురల్ కాంటూర్స్ ని రెయిన్ వాటర్ ఫాలో అవుతా ఉంటుంది, వాటర్ ఫాలో అవుతా ఉంటుంది, వర్షము నీళ్లు వాగులు అన్ని కూడా న్యాచురల్ గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నాగడపల్లికి ఊరికి దాంట్లో వేగుతుంది దావుడి అటువరకు అయితే డబ్బులు బాగా మిగులుతాయి. అటువరకు పెట్టుకుంటాం. ఇది కొద్దిగా సెంట్రింగ్ లేబర్, సెంట్రింగ్ మెటీరియల్, స్టీలు, సిమెంట్ ఇదంతా కొద్దిగా మెటీరియల్ అరేంజ్ చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది. ఫస్ట్ అటువరకు స్టార్ట్ చేస్తాం. దొంగతనాలు చేసిన స్టీల్ కొట్టుకొని పోతే పట్టించుకోరు, కానీ మీరు పని చేసే స్టీల్ లేదంటారు. ఏంటంటే లోకల్ దొంగతనం చేసి రౌడీజం చేసి తీసుకుపోతే మీరు పట్టించుకోలేరు, స్లాబ్ వేయలేరు, వాడి మీద తెచ్చుకోలేరు. ఇదైతే మేము చాలాసార్లు ఇన్సిస్ట్ చేసాం సార్. మీ ట్రాన్సిట్లో టౌన్ నుంచి కదిరి నుంచి కూడా తెప్పి చేసేద్దాము, స్లాబ్లు అయిపోయినాయి అక్కడ. ఎందుకంటే సెంటర్ కూడా రెడీ ఉంది సార్. ఇది చేసుకోండి. దీని యూసేజ్ ఏంటి? అంటే ఏం లేదు సార్, మనకు వాగు కోర్సు క్రాసింగ్ ఉంది అనుకోండి, కన్సిడరబుల్ డిశ్చార్జ్ ఉంది అనేటటువంటి కింద వాగు కోర్సు పంపించేసి పైన యాక్టివేట్ కన్స్ట్రక్షన్ చేస్తాం. డిసైబ్డ్ వాగు ఉంది, కింద వాగు వెళ్ళిపోతుంది. సో అంటే ఈ అబ్స్ట్రక్షన్ ఫర్ న్యాచురల్ వాగు ఉండకూడదు ఉన్నట్టు అంతే సార్. అంటే దిస్ ఇస్ మామూలుగా మనం న్యాచురల్ కాంటూర్స్ ని రెయిన్ వాటర్ ఫాలో అవుతా ఉంటుంది, వాటర్ ఫాలో అవుతా ఉంటుంది, వర్షము నీళ్లు వాగులు అన్ని కూడా న్యాచురల్ గా వెళ్ళిపోతుంది సార్. దీని ముందర లోపుగా వచ్చి ఇట్లా వచ్చేస్తాయి వాల్స్, బోత్ సైడ్స్, అప్ స్ట్రీమ్ ఆన్ బోత్ సైడ్స్ సార్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో అది ప్రొటెక్షన్ ఉంటుంది సార్ స్ట్రక్చర్కి. లేదంటే ఏమవుతుందంటే మనకి ఈ బ్యాంకింగ్ ఇబ్బంది పడుతుంది ఒకటి, గ్లేడింగ్ ఒకటి. అవును సార్. ఇప్పుడు ఈ హెచ్ఎన్ఎస్ఎస్లో కాలం వెంబడతా ఇట్లా వర్షాకాలం వాళ్ళు నీళ్ళు వదలరు, ఇప్పుడు స్టోర్ చేసుకుంటారు. వాళ్ళు వదిలే టయానికి దీని లోపలంతా బాగా బుషెస్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి. మీకు వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గుతా పోతుంది. వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గితే టేల్ పాయింట్కు వాళ్ళు వాటర్ పుష్ చేయలేరు అనుకునే చోటికి. మీరు ఎంఎన్ఆర్ఈజిఎస్లో గతంలో కూడా హెచ్ఎన్ఎస్ఎస్ఈ గారు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిప్రజెంట్ చేస్తున్నారంట ఎంఎన్ఆర్ఈజిఎస్లో పెట్టించడానికి. కానీ రైతులకు ఇబ్బంది నీళ్ళు రావడంలే. మీరు ఎందుకు కానీ టేకప్ చేయట్లేదు సార్ పిడి గారు? ఇది మీరు అర్త్ వరకే పెట్టండి, పోనీ వాటర్ బాడీస్ని డెవలప్ చేస్తున్నట్టే పెట్టండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ విష్ దెర్ విల్ బి ఎ విల్. దీన్ని డీసిల్టింగ్ కిందే పెట్టండి. డీసిల్టింగ్ చేసేటప్పుడు ఆ చెట్లు కూడా పీకి పారేస్తారు అంతే. డీసిల్టింగ్ కూడా అవసరమే, అక్కడక్కడ మన్ను మేటేసి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మీరు ముందుకు రావట్లా. ఎప్పుడు పెట్టుకుంటారు మీ ఇద్దరు? ఇక్కడే ఉన్నారు, మాట్లాడుకోండి. ఇక్కడే ఉన్నారు ఈ గారు, మీరు మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకొని చేయండి. ఆయన గుడ్ మార్నింగ్ సార్, నేను మురళి సార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెరిగొండ హెచ్ఎన్ఎస్ఎస్ సార్. అదే మనం లాస్ట్ టైం అయితే ప్రెజెంటెడ్ పర్సనల్లీ 3 times చెప్పాము, మళ్ళీ లెటర్ కూడా రాసాము. మీరు మన వాళ్ళకి చెప్తే నేను మా ఇమీడియట్గా మన జైలు వెళ్ళి కావాలంటే మీ ఆఫీస్ మిమ్మల్ని అప్రోచ్ కమ్మని చెప్తాను సార్. లే ఇప్పుడు మీరు అంటే మీరు ఇప్పుడు ఎప్పుడు సార్ లాస్ట్ టైం మన మీ కన్నా ముందు ఉన్నారు చూడండి సార్, ఆయన రామాంజనేయులు ఉన్నప్పుడు నేను 3 సార్లు మన కలెక్టర్ గారితో కూడా అప్పుడు చెప్పించాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు పంపించమంటారు సార్? నేను మా జైలు మీ ఆఫీసు పంపిస్తాను, జైలు డీల్ ఎప్పుడు. సో రేపు
నో ప్రాబ్లం, ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడే ఉంది మా డి గారు ఆమె వెనుకానింది, నేను ఆమెది, ఆమెను మీతో మాట్లాడమని చెప్పమంటాను. ఇంకో జేఈ కూడా ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి అని, ఇప్పుడే మాట్లాడతాడండి, మీతో మాట్లాడతాడు. పంపిస్తాను. ఓకే రైట్ థ్యాంక్ యూ. పండిస్తానరా మీరే తీసి పంపిస్తున్నారా ఎవరికైనా? ఇక్కడికే వచ్చి తీసుకుపోతాను. రేటు 100 రూపాయలు కేజీ. ఏం జాతి ఇది? మెడ్జీలు ఉండాలి, మ్యాజువల్ అంటే పెద్ద సైజు. ఎలైట్ ఉండాలి, బరి కనిది. మీకు ఈ గ్రౌండ్ ఈ వాతావరణము బాగుంటుంది సార్, బాగుంటుంది. 100 కేజీల దాకా వస్తారు ఇప్పుడు స్టార్ట్. మిగతా రైతులు పెట్టుకుంటే వస్తాయా వాళ్ళకు కూడా? ఎవరికైనా వస్తాయి, ఏముండాలి. నేల దించి సరిపోవాలి కదా వాతావరణము. ఏడాది మన మన రమేష్ బాబు తమ్ముడు ఆడెట్లుంది? ఆడ బాగుంది. అది రెడ్ చాయలు, ఫుల్ రెడ్ చాయలు. నీ ఆలోచన ఎవరైనా అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు? నా తెలివి ఉంది, మంచి రైతు, పెద్ద తెలివి ఉంది. మీ ఆలోచన ఎట్లా? కొడుకు సార్ తమిళనాడు పెట్టి చూసి వచ్చింటుంది. ఎక్కడ తెచ్చినారు సీడా చెట్టా? చెట్టు సార్. ఎక్కడ తెచ్చినారు? ధర్మపూర్ దగ్గర కృష్ణారెడ్డి గారి పల్లి, ఆయన అవి తమిళనాడు. ఆయన అవి దగ్గర నుంచి తెప్పిస్తారు. అబుదాబి. మీకు అన్నీ ఒకటే రేటు పోతాయా? మ్యాజువల్ ఎక్కువ రేటు, ఎలైట్ తక్కువ రేటు? మెడ్జుల్ అనేది 800 అట్లా ఇది 100. మరి మ్యాజువల్ ఎందుకు పెట్టలేదు? అది రాదా మనకు? అది డ్రై చేయలేదు కదా సార్, అది ఎండబెట్టాలి. ఎండబెట్టి డ్రై చేసిన తర్వాత 8 రోజులు ఎండలో ఎండబెట్టి ఇది కచ్చా అదే అమ్మేస్తారు. పచ్చిదే పచ్చిదే కడిగేట. ఇది కూడా ఖర్జూరాలు కూడా తింటారులే. బాగుంటుంది. మీకు ఇక్కడ ఫోటో ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టడం చీప్ అవుతుంది, అది చీప్ అవుతుంది. చెప్పాలంటే రెండు అవుతుంది, ఎందుకంటే దానికి హైట్ పెంచుకోవాలి సార్. ఆ హైట్కి ఇక్కడ పియర్లో 2 పియర్లు వేసి ఒక పియర్ పడుతుంది సార్. అలా సరే ఎస్టిమేట్ వేసి అట్లా వచ్చేస్తారు ఊళ్ళో అందరూ. ముందు స్లాబ్ వేసినా కూడా హైట్ లేపి దీని హైట్ విధానం పోతారు. అప్పుడు ఈడ జరిగింది వాళ్ళు ఏం పర్పస్ మరి ఇక్కడే బెస్ట్ సార్, ఇక్కడే సార్. ఇక్కడ అన్నిటికీ పక్క 2 పిల్లర్లు పెట్టేసి సార్, పైన స్లాబ్ వేసేస్తారు సార్. యాక్సెస్ అయితే ఇదే కొద్దిగా ఫోన్ తిప్పండి. బాగా అనుకున్నాం సార్. ఇది ఒకటి ప్రాజెక్ట్ పెట్టి ఎందుకంటే మహానేత శ్రీ స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభ సందర్భమున మేము
ఘనంగా నివాళులు అర్పించిన మేమంతా కలిసి ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఈ రాష్ట్ర ప్రజలకు మరియు ముఖ్యంగా కదిరి నియోజక ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మహానేత 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన సంస్కరణలు, ఆయన చేసిన అభివృద్ధి ఈరోజు ప్రతి పల్లెలో ప్రతి రైతన్న ఎంజాయ్ చేస్తున్నాడు. నీళ్లు అనేది భూములకు ఎట్లా రావాలి అనేది నేర్పించిన ఘనత ఆ ఒక్క మహానేతకే తెలుసు. ఆయన అడుగుజాడల్లోనే గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే నడుచుకున్నారు. ఈరోజు ఆయన్ని మేమందరం గుర్తుంచుకొని ఆయన చేసిన సంస్కరణలు, ఆయన చేసిన అభివృద్ధిని మేము ఎల్లవేళలా మేము గుర్తు చేసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆ మహానేత జయంతి సందర్భంగా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు మరియు ముఖ్యంగా కదిరి నియోజక ప్రజలకు నేను శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. రాష్ట్రంలోని రూపురేఖలు మారడంతో పాటు ప్రతి పేదవాడికి కూడా అంతకుముందు 10 రూపాయలు జోబీలు ఉండే పరిస్థితులు లేని సిచ్యువేషన్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి జోబీలో కూడా 500 రూపాయల నోటు చూడడం జరిగింది. దీనికి కారణం ఆ రోజు ఉచిత కరెంట్ అని మొట్టమొదట దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఫైల్ మీద సంతకం చేసిన విషయంలో అయితేనేమి, రైతులకు రుణమాఫీ విషయంలో అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అదేవిధంగా దాదాపు 41 ప్రాజెక్టులు 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మాణానికి సిద్ధపడిపోతే దాదాపు 22 ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన బీజాలను వాటిని కంటిన్యూ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి యొక్క అడుగు ముందరికేసే సంక్షేమ పథకాలన్నీ ముందరికి తీసుకుని పోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో ఏ రాజకీయ నాయకుడు ఎవరి ముఖ్యమంత్రి అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో ఆ పథకాలన్నీ ఖచ్చితంగా కంటిన్యూ చేసే చరిత్ర అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మందం కూడా మనం ఒకటే ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. జరగబోయే రోజుల్లో సంక్షేమ పథకాలన్నీ అమలు పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ముందరకు పోదామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మరి ఒకసారిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదినం సందర్భంగా రాష్ట్రమంతా కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఆ మహానుభావుడు పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి ముఖ్యంగా రైతన్నల కోసం ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉచిత కరెంట్ అయితేనేమి, అదేవిధంగా జలయజ్ఞం ద్వారా నీళ్లు అందించడంలో కానీ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిగా ఏ నాయకుడు చేయని పని ఈరోజు రాజశేఖర రెడ్డి చేశారు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈరోజు ఉండి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి ఆయన అడుగుజాడల్లో మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నడుచుకుంటూ తండ్రికి తగ్గట్ట తనయుడుగా పేరు పొంది ఆయన కూడా నిత్యం ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు దగ్గరగా ఉండాలని, ప్రభుత్వం అనేది ప్రజల దగ్గర పోవాలని చెప్పి ఒక ఆశయంతో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయాలు కానీ అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గడప దగ్గరకు పంపించి మీరు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగే అవసరం లేదు, మీ దగ్గరే ప్రభుత్వం వస్తుందని చెప్పి నిరూపించిన మహానుభావుడు ఆయన అడుగుజాడలు నడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి, ఆయన ఆశయం కోసం పనిచేయాలని చెప్పి, ఆయనకు నిజంగా ఘనాన్ని వాళ్ళు మనము అర్పించాలంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు సంస్కరణలు అన్నీ కూడా
రాబో రోజుల్లో కూడా ప్రజలకు అందించే విధంగా ఆయన తనయుడు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు దగ్గరయ్యే విధంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని సహజ వనరులని కొల్లగొట్టేటువంటి కార్యక్రమము నిరాటంకంగా చేసుకున్నారు. అడ్డగోలుగా అక్రమ సంపాదన కూడబెట్టుకున్నారు. అదే డబ్బుని రాయలసీమ ప్రాంతంలో దాదాపు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మైన్స్ కావచ్చు, ఇసుక కావచ్చు, లిక్కర్ కావచ్చు, మూడింటి మీద 3,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళ ఎన్నికల కోసం, వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం. అంటే ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడినారు. భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి అసంఘటిత కార్మికులందరూ కూడా ఇబ్బంది పడినారు. అన్ని రంగాల్లో భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి అన్ని సెగ్మెంట్స్లో ఉన్నటువంటి లేబర్ కూడా ఇబ్బంది పడినారు. పని లేక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో కరోనా వచ్చినప్పుడు మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాయి. అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వాల, వాళ్లకు ఆపన్న హస్తం ఇవ్వాల, ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఉచిత ఇసుకను అందజేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగించినారు. మళ్ళీ మొన్న ఎన్నికల సందర్భంగా ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ రోజున 277 రూపాయలు ఒక టన్ను ధర నిర్ణయిస్తూ అందులో ఒక 40 రూపాయలు 4 టన్నులు అయితే ఒక ట్రాక్టర్, దాంట్లో ఇటాచి ఏదైతే ఎక్స్కవేటర్ ఉంటుందో దాని కాస్ట్ కూలీ వరకు 330 రూపాయలు, రిమైనింగ్ 200 రూపాయలు, 247 రూపాయలు ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ డంపుకు ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారో వాళ్ళకి చెల్లించే విధంగా రూపకల్పన చేసుకున్నారు. అంటే ఉచితంగానే ఇసుకను అందించేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో
మొదలుపెట్టినాం ఈ రోజున. మాట ఇస్తే తప్పనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగల్లా, భవన నిర్మాణ రంగం కూడా పెద్ద ఎత్తున ముందుకు పోవాలనే ఆలోచనతో రూపకల్పన చేసి ఉపాధి అవకాశాలు అదే రకంగా వ్యాపార అవకాశాలు కూడా మెరుగుపరచాలనే ఆలోచనతోనే ఇక అదే రకంగా అవినీతికి అడ్డుకట్ట వేయాలనే ఆలోచనతోనే ఉచిత ఇసుక ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ సందర్భంగా 50 మంది ప్రజలు కూడా రేపటి నుంచి ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రజలు మార్పు కావాలా, సంతోష సూచకమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలనే ఆలోచనతో ఓట్లేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసినారో వాళ్ళ ఆశలు అడియాసలు కాకుండానే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద, అదే రకంగా మళ్ళీ ఏదైతే పెన్షన్ ఇచ్చినటువంటి హామీ మేరకు 7,000 రూపాయలు 1వ తారీఖున అందించి అంతే స్థాయిలో వికలాంగుల పెన్షన్ 3,000 ఉన్నది 6,000 రూపాయలు చేస్తూ అదే స్థాయిలో ఇంత ఇబ్బందికరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు ఉచిత ఇసుక సప్లై చేయడం అనేది అమలు చేస్తున్నందుకు గాను మేమందరం కూడా ప్రజలకు కూడా తెలియజెప్తున్నాం. మీకోసం ఆలోచన చేసేటువంటి, మీ బాగు కోసం ఆలోచన చేసేటువంటి, మీ జీవితాల్లో సంతోషం చూడాలనే ఆలోచనతో పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని, అటువంటి నాయకుడిని, అటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని మీరు గమనించండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా చూడండి. గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి ఆలోచనలకు కూడా మీరు ఖచ్చితంగా వ్యత్యాసం గమనించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే రోజులు అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కాద్రి న్యూస్.